నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారండి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్స్, చిట్కాలు, వైద్యాలే కాకుండా మనకి ఇంకా ఇతరత్ర చాలా అనుమానాలు, డౌట్స్ కూడా ఉన్నాయి. ఆహార పదార్థాల్లో రెగ్యులర్గా మనం తీసుకునే వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఏం తింటే హెల్త్కి మంచిది, ఏం తింటే హెల్త్కి ప్రాబ్లం అనే విషయాలు కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను చెప్పినట్లుగా ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో కూడా ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. కానీ నేను ఒక పదార్థం తీసుకున్నా, బంగాళదుంపలు, ఆలు అంటారు. చాలామంది పిల్లలు ఎక్కువగా ఫ్రై ఇష్టపడుతూ ఉంటారు, తింటారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అని స్నాక్స్ రూపంలో కూడా తింటారు. కానీ కొంతమంది అది దుంప కదా, దుంప తింటే వాతం అంటారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. నిజంగా అసలు ఆలుని రోజు మనం తినొచ్చా, పిల్లలకి పెట్టొచ్చా, హెల్దీయేనా? చాలా మంచి ప్రశ్నమా. చాలామందికి అవగాహన లోపం చేత వాళ్ళు ఇష్టానుసారంగా ఈ యొక్క బంగాళదుంపను వాడుతుంటారు. అవును. రెండోది ఏంటంటే, బంగాళదుంప గురించి రెండు విషయాలు చెప్పిన తర్వాత మీరు అడిగిన విషయానికి వస్తానమ్మా. తప్పకుండా. యాక్చువల్గా వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారమ్మా. కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డలు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఉర్లగడ్డలు ఉంటారు. ఉల్లిపాయలు కాదా? ఉర్లగడ్డలమ్మా, ఉర్లగడ్డలు. రాయలసీమ ప్రాంతంలో ఉర్లగడ్డలు అంటుంటారు. ఓకే. సో కొన్ని పొటాటో అనేది సర్వసాధారణంగా ఇంగ్లీష్లో అంటారు. బంగాళదుంపలు అనే పేరు కూడా ఎందుకు వచ్చిందంటమ్మా, పూర్వకాలం బెంగాల్ ప్రాంతం నుంచి మన దేశం అంతా బాగా సప్లై చేసేవాళ్ళమ్మా ఈ యొక్క బంగాళదుంపల్ని. అందుకే బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన దుంపలు కాబట్టి వాటిని బంగాళదుంపలు అనే పేరు స్థిరపడిపోయింది. బంగాళదుంపలు. సో ఈ బంగాళదుంపల యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, సో ఎల్లకాలం దొరుకుతుంటాయి, సంవత్సరం అంతా. రెండవది చౌక ధరకు దొరుకుతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత రకరకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు. వెరీ గుడ్. సో రకరకాల పదార్థాలు, టేస్టీ పదార్థాలు తయారు చేసుకోవచ్చు. సో బంగాళదుంపతో తయారు చేసినటువంటి పదార్థాలు ఇంతకుముందు మీరు చెప్పినట్లు తినని వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు ఉండరు. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఏదో గోంగూరను, లేకపోతే చుక్కకూరను, లేకపోతే బీరకాయ, దోసకాయ, వంకాయ, కాకరకాయ, పొట్లకాయ, గోరు చిక్కుడుకాయ ఇలాంటివి కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ ఈ బంగాళదుంపతో తయారు చేసినటువంటి పదార్థాలు అంటే జనరల్గా ఆల్మోస్ట్ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. కరెక్టే. సో అదొకటి. ఇంకొకటి, మామూలుగా ఈ ఫంక్షన్స్లు కానీ, శుభకార్యాల్లో కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, పండుగలు కానీ, ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి జరిగినప్పటికీ వంటకాలలో బంగాళదుంప నేనున్నాను, నన్ను మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తుంటాను. ఖచ్చితంగా బంగాళదుంప ఉంటుంది మెనూలో. అది మెనూ ఉన్నప్పుడు, అటువంటి ఆహారం తిన్నప్పుడే మనకు ఆ సంతృప్తి కూడా ఉంటుందమ్మా, విందు భోజనం చేసామని చెప్పేసి. హోటల్లో పరిస్థితి సరే, ఇంకా తర్వాత ఈ హాస్టల్స్ కానీ, తర్వాత ఈ రెస్టారెంట్స్ కానీ, ఇట్లా ప్రతి చోట బంగాళదుంప లేని పదార్థాలు రోజు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బంగాళదుంప ఇది ఉంటుందమ్మా. మీరు ఇంకోటి కూడా గమనించండి, చిన్నపిల్లల క్యారియర్ గమనించినట్లయితే 100లో దాదాపు 99% చిన్నపిల్లల క్యారియర్లో బంగాళదుంప కూర వాళ్ళ తల్లి చేసుకుంటారు. తొందరగా కుక్ చేయడానికి అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటాం మూలాన్ని ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాము. ఓపెన్ చేస్తే బంగాళదుంప కూర ఉంటుంది. అదొకటి. సరే, ఇదంతా ఒకటి. రెండోది ఏంటంటే, బంగాళదుంప గురించి మనం పోషకాంశాలు, ఆరోగ్యపరమైనటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయంటమ్మా, బంగాళదుంపలు యాక్చువల్ 3 పొరలు ఉంటాయి. మొదటి పొర, రెండవ పొర, మూడవ పొర. మొదటి పొరలో B1, B3, B6, ప్యాంటోథెనిక్ యాసిడ్ ఇలాంటి కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయమ్మా. రెండవ పొరలో ప్రోటీన్స్ ఉంటాయి. మూడవ పొరలో పిండి పదార్థాలు ఉంటాయి. జనరల్గా బంగాళదుంపలు ఉండేటువంటి ఇది. సో సర్వసాధారణంగా బంగాళదుంపను మనం మీరు అడిగిన దానికి ఇప్పుడు వచ్చేస్తున్నామా, మీరు ఏదైతే అడిగారో రోజు వాడవచ్చో వాడకూడదు అని చెప్పేసి కొంత వివరం చెప్పేసి ఇంకా కొంచెం క్లియర్గా చెప్పేస్తాను. బంగాళదుంపలమా ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది. సో ఈ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి పదార్థం ఉన్నటువంటి బంగాళదుంపను మనం తీసుకోవడం వల్ల అధికంగా ఆకలి వేయకుండా ఉంటుందమ్మా. అర్థమవుతుంది కదమ్మా. ఆ పదార్థం ఉన్నటువంటి బంగాళదుంపను తీసుకోవడం వల్ల అధికంగా ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఎలాగంటేమ్మా, ఆ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి బంగాళదుంప పదార్థం తీసుకోవడం వల్ల మన దేహంలో, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి, ఆకలి ఎక్కువగా ఎందుకు ఉపయోగపడేటువంటి ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైము ఎక్కువ ఉత్పత్తి అవుతుందమ్మా. సో ఎప్పుడైతే కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైము మన దేహంలో జీర్ణ వ్యవస్థలో ఎక్కువ ఉత్పత్తి అయిందో, దాని గుణం ఏంటంటే అది ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ ఆకలి తగ్గిపోతుంది.
డైజెస్ట్ అవుతుంది, ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గిపోతుందమ్మా. అయ్యో, మరి పిల్లలకు పెడుతున్నాం కదా, ఆకలి తగ్గిపోతే? చెప్తానమ్మా, అది కూడా చెప్తానమ్మా. ఆ క్వశ్చన్ మీ నుంచి వస్తుందని చెప్పుడు నేను ఊహించానమ్మా. నేను ఊహించదు ఆయన కూడా చెప్తానమ్మా. ఓకే సార్. సో ఈ లక్షణాలన్నీ కూడా ఉడకబెట్టినప్పుడు ఉంటాయమ్మా. ఓ, బంగాళదుంపను ఉడకబెట్టినటువంటి బంగాళదుంపను తీసుకోవడం వల్ల ఇటువంటి మేలే జరుగుతుంది. కొంతవరకు ఇది మేలేమా, దీన్ని కూడా నేను చెప్తాను. సో ఈ ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి పదార్థం ఉన్నటువంటి బంగాళదుంపను ఉడకబెట్టినప్పుడు మన జీర్ణ వ్యవస్థలో కొలెసిస్టోకైన్ అనేటువంటి ఎంజైమ్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఆ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్ది ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి కొద్దిగా తీసుకుంటేనే మనకు సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ పిండి పదార్థాలు తీసుకోకుండా ఉండేదాన్ని కూడా కొంతవరకు ఓ రకంగా మంచి పనే, మంచిదమ్మా. అవును, అది ఒకవైపు. రెండవది, మనం దాంతోనే తృప్తి పడడం లేదమ్మా. చాలా మందికి అవగాహన లోపంతో బంగాళదుంపను ఫ్రైలు, డీప్ ఫ్రైలు, ఫ్రెంచ్ ఫ్రైలు, డీప్ ఫ్రైలు వాటినా తెలుసమ్మా మొత్తం చేసేస్తాం. సో ఈ ఫ్రై చేసేసరికి దీంట్లో ఆయిల్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఆయిల్తో పాటు దీంట్లో ఉప్పులు, కారాలు, మసాలాలు వాటినా తెలుసమ్మా అన్నీ వేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉన్నటువంటి పోషకాలు పోతాయి. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ పద్ధతిని మనం తయారు చేస్తాం, ఫ్రై చేసేస్తే దాంట్లో నుండి పోషక విలువలు, సూక్ష్మ పోషకాలు పోతాయి. తర్వాత కొన్ని స్థూల పోషకాలు కూడా వాటి యొక్క పద్ధతి తయారు మనకు ఉపయోగపడే విధానంలో మార్పు వచ్చేస్తుంది. దానివల్ల శరీరానికి హాని జరగడం మొదలవుతుందమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఉప్పు, కారము, మసాలాలు ఇవన్నీ వేసేసరికి బంగాళదుంపలు ఉన్నటువంటి వీటన్నిటి వల్ల కూడా హాని జరుగుతుంది. అక్కడ సూక్ష్మ పోషకాలు తగ్గిపోవడం ఒక ప్రధానమైన కారణం అయితే, బంగాళదుంపలు ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు తగ్గిపోవడం వల్ల మన బాడీకి నష్టమే కదమ్మా. అవును. రెండవది ఏంటంటే, వాటికి తోడు మనం ఈ పదార్థాలు కలుపుతున్నాం. దీనివల్ల రుచికి నాలుక వరకు రుచి ఉంటుంది తప్ప నాలుక దాటి కడుపులోకి పోయిన తర్వాత అదంతా మనకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ చెడుపు చేసేస్తాయి బాడీకి. ఇంకొకటి పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేయడం కానీ, డీప్ ఫ్రై చేయడం కానీ, మీరు అన్నట్టు రకరకాల ఫ్రైస్ చేస్తుంటారు కదమ్మా. దీనివల్ల 200 degrees 250 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా అవసరాన్ని బట్టి ఆయిల్ వేడెక్కితే కానీ ఆ పదార్థం మెత్తబడదు. సో ఎప్పుడైతే ఈ విధంగా అతిగా ఆయిల్ వేడెక్కడము, తర్వాత ఈ పదార్థం అంతా ఫ్రై కావడము, దీనివల్ల ఆ కెమికల్ చేంజెస్ జరిగిపోయి అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుందమ్మా. చాలామందికి తెలియదు. సో ఈ అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఎప్పుడైతే దాంట్లో ఉత్పత్తి అవుతుందో అటువంటి పదార్థాన్ని మనం తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో రకరకాల ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తున్నాయమ్మా. చాలామందికి తెలియదు. కొంతమందికి ఈవెన్ ఎక్కువ రోజుల పాటు ఇది పద్ధతులు వాడుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పరిశోధన తెలియజేస్తున్నాయమ్మా. సార్ భయపెడుతున్నారు సార్. ఉందమ్మా, అందుకోసమే వాడే విధానంలో మార్పు చేసుకోవాలమ్మా. నేను చెప్పేది అది అలా అని చెప్పేసి అందరికి రాదు. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు కదా. ఆయిల్ హీట్ చేసిన దాంట్లో చేస్తారు, మళ్ళీ ఎన్నిసార్లు ఆయిల్ని హీట్ చేస్తారో మనకి తెలియదు. కానీ అది ఇష్టపడతాం కదా, మానేసుకుంటే మంచిదా? అదే ఎప్పుడో ఒకసారమ్మా, ఏదో సరదాగా తమాషా కోసం మీరు చెప్పినట్లు ఈ ఫ్రెంచ్ ఫ్రైలు కానీ, ఏదైనా ఫ్రై చేసి డీప్ ఫ్రైలు చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏదో వేయించడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చమ్మా. ఆయిల్ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ ఈ చిప్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ వాడుకోకూడదమ్మా. ఈ పరోటాలు, తర్వాత ఈ చిప్స్, తర్వాత బోండాలు, వీటిలంతా ఆలుగడ్డకు సంబంధించినట్టు ఈ పద్ధతులు చేసినటువంటి కలుపుతుంటాం కదమ్మా. ముఖ్యంగా ఫ్రై అసలు పనికిరాదమ్మా. పదార్థాన్ని ఉడకబెట్టడం వల్ల అంత ఇబ్బంది ఉండదు. కానీ ఫ్రైస్ చేసినవి ఎక్కువ రోజులు వాడడం కానీ, ఎక్కువ ప్రమాణంలో వాడడం కానీ, తరచుగా వాడడం కానీ చేయకూడదమ్మా. అయితే ఇప్పుడు పచ్చి బంగాళదుంపని పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటాం కదా, మా డీప్ కాకుండా ఇగురులాగా వండుకుంటాం కర్రీ, అది తినొచ్చా? కొంతవరకు ఉపయోగపడుతుందమ్మా. దాంట్లో వేరే పదార్థాలు ఏమనుకున్నా ఆ విధంగా చేయడం వల్ల కొంత మేలు అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉప్పు, కారం, మసాలాలు వేసేసి తర్వాత ఈ ఆయిల్ వేసేసి ఉడికించడం కానీ, తర్వాత ఫ్రై చేయడం కానీ ఇట్లాంటివన్నీ పనికిరామా. దీనివల్ల మనకు మేలు జరగకపోగా కీడు ఎక్కువ జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఎందుకంటే రీసెర్చ్లో ఫైండింగ్స్ నేను చెప్తున్నానమ్మా. అంటే అవగాహన ఉండడు కాబట్టి చాలా మందికి. సో ఎలా వాడుకోవాలనేది కూడా చెప్తా కాబట్టి సో ఈ పద్ధతిలో ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చమ్మా. ఆ పద్ధతిలో వాడుకోవడం మంచిది కాదు. రెండోది ఏంటంటే, ఈ బంగాళదుంపలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయమ్మా. సో ఈ రోజుల్లో వచ్చేటువంటి జబ్బులు మనం గమనించినట్లయితే, జీవనశైలికి సంబంధించిన వ్యాధుల్లో బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మోకాళ్ళు నొప్పులు కానీ, ఇలాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఈ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తున్నాయమ్మా. క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వస్తున్నాయి. ఈ బంగాళదుంపలో క్యాలరీస్ 97 క్యాలరీస్ ఉంటాయమ్మా 100 grams బంగాళదుంపలో. అదే మనం కూరగాయలు ఇలాంటివి తీసుకుంటే 100 grams కూరగాయల్లో 20 grams క్యాలరీస్ ఉంటాయి. ఎంత డిఫరెన్స్!
సో ఇది ఇక్కడ 97 ఎక్కడమ్మా 20 ఎక్కడ చూడండి. అవి ఎన్ని తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ ఇలాంటి బంగాళదుంప కొద్దిగా తీసుకున్నప్పుడు క్యాలరీస్ పెరిగిపోతాయి, దానికి తోడు పిండి పదార్థాలు ఎక్కువ పెరిగిపోతాయి. దీనివల్ల మేలు జరగకపోగా అందుకే మీరు అంటే చిన్నపిల్లలు కూడా స్థూలకాయము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వచ్చేదానికి కారణమవుతుందమ్మా. అవి వాడే విధానం తెలియకపోవడం చేత కూడా ఇలాంటి కారణాలు అవుతున్నాయి. అంటే ఇది దుంప కాబట్టి ప్రాబ్లం కాదు, బంగాళదుంపే ప్రాబ్లం. అంతే కదమ్మా. అంటే ఈ ఒక్క బంగాళదుంప మూలాన మిగతా దుంపలు అన్నిటికీ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. అంతే కదమ్మా. దుంపలు తినకూడదు అన్నది ఒకటి పడిపోయిందమ్మా. కాబట్టి తినకూడదు అంటే అర్థం ఏంటమ్మా, సక్రమమైనటువంటి పద్ధతిలో అవగాహనను మనం కలిగి ఉండి సక్రమ పద్ధతిలో సక్రమంగా వండుకొని తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉన్నది. కానీ అవగాహన లోపం చేత ఎలా పడితే అలా వండుకొని తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. సో దీని మంచి దీని చెడు రెండు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ పద్ధతిలో ఫ్రై చేసినటువంటి పనికిరాదమ్మా. అబ్బో, ఈ బంగాళదుంప గురించి మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తుందమ్మా. సో దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు ఒక ప్రపంచాల్లో కాకుండా ఒక భారతదేశం విషయానికి వస్తే కూడా నార్త్ ఇండియాలో బంగాళదుంప విపరీతంగా వాడతారమ్మా, ఉత్తర భారతదేశంలో. సో వాళ్ళు మామూలుగా ఈ చపాతీ రోటీకి కర్రీగా ఈ బంగాళదుంపను విపరీతంగా వాడుతుంటారు. ఆలు పరోటా ఎగ్జాక్ట్లీ నార్త్ సైడ్ ఎక్కువ వాడుతుంటారు. సో మన సైడు బంగాళదుంప వాడుతుంటారు. సో వాళ్ళు రోటీ చపాతీలో బంగాళదుంప తోడు చేస్తే మనం బంగాళదుంప సపరేట్గా కూరలాగా చేసుకోవడం కానీ ఫ్రైడ్ చేసుకోవడం కానీ ఏదైనా ఇట్లా మనం కూడా చపాతీలోకి నంచుకునే దానికి చపాతీలు పూరీలు అంటే నంచుకునే దానికి కానీ ఇలా చేసుకుంటుంటాము. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇలాంటి సమస్యలు విరిగిపోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి నేను చెప్పినట్టు స్థూలకాయము, బీపీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, షుగరు, కీళ్ళ నొప్పులు అక్కడ పెరిగిపోతున్నాయమ్మా. కారణం ఏంటంటే మరి వాళ్ళు పిండి పదార్థాలతో తయారు చేసినటువంటి ముఖ్యంగా గోధుమలతో తయారు చేసినటువంటి పదార్థాలతో పాటు అందులో పిండి పదార్థాలు ఉంటాయమ్మా, గోధుమల్లో వీటిలో అంతా కూడా. దీనికి తోడు ఈ బంగాళదుంపలో పిండి పదార్థాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అలాంటి వ్యాధులు వస్తున్నాయి. ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలో కూడా మనం కూడా ఇదే పద్ధతిలో అన్నం తింటున్నాము, బియ్యంతో చేసినది. బట్ మిగతా మనం ఈ బంగాళదుంప ఇతర రూపాల్లో కూడా వాడుకుంటున్నాము మనము. దీనివల్ల కూడా మనకు కూడా అక్కడ వచ్చే జబ్బులన్నీ కూడా ఇంచుమించు ఉత్తర భారతదేశంలో వచ్చే జబ్బులు ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ వచ్చేటువంటి జబ్బులు అక్కడ వస్తున్నాయి. సో అందుకే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బంగాళదుంపను వాడేటువంటి విధానం చెప్తానమ్మా. ఇదంతా చెప్పేసరికి డాక్టర్ గారు మాకు భయం అవుతుంది, అసలు బంగాళదుంప వాడచ్చో వాడకూడదా, ఎంతమందికి ఇష్టం బంగాళదుంప అంటే, ఇప్పుడు దాన్ని ఎలా తినాలి అన్నది సందేహం వస్తుంటుంది. సో బంగాళదుంపలో నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నిషిద్ధం అయితే లేదమ్మా. సో తప్పకుండా వాడదగినటువంటివి మిగతా పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని వాడేటువంటి విధానం ఏంటంటేమా, పైన ఉన్నటువంటి పొట్టును తీయకుండా కట్ చేసేసి ఏమా అంటే ముందు కడగాలమ్మా. బంగాళదుంపను ముందు కడిగేసేసి పై పొట్టు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఉడకబెట్టి మనం ఏదైనా ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడుకోవాలి. పొట్టు తినేయాలా? అందుకోసం నేను చెప్పాను కదా ఇంతకుముందు B1, B6, B3 లేయర్స్ 3 లేయర్స్ లో పొట్టు కూడా ఒకటి. మరి సూక్ష్మ పోషకాలు ఉంటాయి, అందులో ఫైబర్ ఉంటుందమ్మా. సో ఫైబర్ సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల శరీరానికి మేలు చేయడమే కాకుండా వెయిట్ పెరగకుండా ఫ్రైడ్ ఇది కాపాడుతుందమ్మా. పొట్టుగా అలవాటు లేదు. అందుకోసం నేను చెప్తాను, వాడి చూడండి 5-6 రోజులు అలవాటు పడిపోతే ప్రాబ్లం ఉండదు. సో మనకి ఎప్పుడైతే మనకు ఆరోగ్యానికి సంబంధించి మేలు చేకూరుతుందో అప్పుడు నారికి కాస్త కొంచెం ఇబ్బంది అయినా అలవాటు చేసుకోవడం మంచిదమ్మా. అంటే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తప్పని పరిస్థితి కదమ్మా, తెలిసిన తర్వాత మార్పు చేసుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి ఈ బంగాళదుంపను కాబట్టి ఇలాంటి దీంట్లో బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, క్యాలరీస్ కూడా ఎక్కువ. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉడకబెట్టుకుని తీసుకోవచ్చమ్మా. రోజు ఒకళ్ళు తీసుకోవాలనుకున్నారు అనుకోండి, బంగాళదుంపను కొద్ది ప్రమాణంలో ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. అంతేగాని ఫ్రైడ్ రూపంలో కానీ ఇంకొక పద్ధతిలో కానీ తీసుకోవడం కానీ ఎక్కువ ప్రమాణంలో తీసుకోవడం కానీ ఆ పద్ధతిలో తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకుంటే ఎలాంటి హాని ఉండదమ్మా. ప్రాబ్లం ఏమది అదే మనకేం శత్రువేం కాదు. కానీ దాంట్లో ఉన్నటువంటి మంచి చెడు రెండు మనం విశ్లేషించుకొని మంచి ఏ పద్ధతిలో ఆ యొక్క మంచిని మనం దాంట్లో ఉన్నటువంటి మంచిని సద్వినియోగం చేసుకోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి సద్గుణాలను మనం సద్వినియోగం చేసుకోవచ్చు అనేది తెలుసుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. అంతేగా నేను అందరినీ తినొద్దని చెప్పట్లేదు, నోరు కట్టేసుకొని ఉండడం చెప్పట్లేదమ్మా. ఉడకబెట్టుకొని తీసుకోవడం బాగుంటుంది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకున్న తర్వాత మార్పు జరగడం వల్ల మరి ఉన్నటువంటి జబ్బుల నుంచి ప్రాబ్లం ఉండదు, ఇతర జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. థ్యాంక్ యూ సార్. కొంచెం బాధగా థ్యాంక్స్ చెప్తాను, మీరు మంచిగా చెప్పారు కానీ మాకు కొంచెం. సో చూశారు కదండి, బంగాళదుంపని ఇష్టపడిన వాళ్ళమే ఉండవు, నేను కూడా వాళ్ళలో ఒక్కరే. సో బాగా అలవాటు అయిపోయింది, వదులుకోలేము. కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. అవాయిడ్ చేయలేము అన్న వాళ్ళు అప్పుడప్పుడు తినడానికి పొట్టు తీయకుండా ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు అని చెప్తున్నారు. అది కూడా కొంచెం అవాయిడ్ చేసేయండి, మనకి హెల్త్ కన్నా గొప్పే ఉంది, కావాల్సిందే ఉంది. సో నమస్తే.